ఆంధ్రప్రదేశ్లోని సాంద్రమైన అరణ్యాలలో పుష్ప అనే ఆకర్షణీయమైన యువకుడు ధైర్యంగా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారంలో పేరుగాంచాడు, ప్రమాదాలను కళగా మార్చడంలో అతనికే సాటి. పుష్ప ముందున్న అతిపెద్ద సవాల్ రాష్ట్ర సరిహద్దును దాటడం, అక్కడ కఠినంగా నిఘా పెట్టిన పోలీసులు ఉన్నారు. కానీ పుష్ప దగ్గర ఒక ప్రణాళిక ఉంది, ఎర్రచందనాన్ని సాధారణ సరుకు రూపంలో మార్చడం. సరిహద్దు వద్ద ట్రక్కు అడ్డగొట్టి నిలిపివేయబడింది. పోలీస్ అధికారులు చుట్టూ గుంపుగా వచ్చి పుష్ప పనులను గమనిస్తూ అనుమానం పెంచుకున్నారు. పోలీసులు ఒక క్రేట్ను తెరిచినప్పుడు పుష్ప సహచరుడు మరో ట్రక్కుతో నకిలీ ప్రమాదం సృష్టించాడు. గందరగోళం చెలరేగింది. ఆ గందరగోళాన్ని ఉపయోగించుకుని పుష్ప ట్రక్కును తనిఖీ కేంద్రం దాటించి తన గుండెను వేగంగా కొట్టుకుంటూ సరిహద్దు దాటించాడు. ఎర్రచందనం సురక్షితంగా ఉంది తాత్కాలికంగా. పుష్ప తెలివితేటలు కనిపించినా పోలీసులు వారాన్లుగా అతని కదలికలను గమనిస్తున్నారు. ముందుకు ఒక మోసకల్పన వేశారు, అక్కడ పొంచి ఉన్నారు. కాని పుష్ప ముందే ఇది ఊహించాడు. అకస్మాత్తుగా ఓ భారీ పేలుడు దారిని వణికించింది, ఒక పొగ మరియు గందరగోళం కలిగింది. ఆ పొగలో నుంచి పుష్ప వర్ణనాతీతంగా బయటకొచ్చాడు. ఒక రహస్య గుహ ద్వారా, అది అతనికి మాత్రమే తెలిసినది. పుష్ప పోలీస్ సమీక్షం నుంచి తప్పించుకున్నాడు మరియు పోలీసులు అయోమయంలో పడిపోయారు. అతని గాథ మరింత బలపడింది. పుష్ప, ఎర్రచందనం వ్యాపారానికి రాజు, రాత్రి చీకటిలో మాయమైపోయాడు. అతని కథ అరణ్యపు నీడల్లో చర్చించబడే పుకారుగా మారింది.